ఎవరంటే ఉడాయించేసిండు పోరిల్ల దిల్, నవ్వుతో చేస్తాడు కిల్, బాతకాన్ని కొట్టాలంటే ఎక్దమ్ చిల్, నన్ అదర్ దాన్ మన అఖిల్. దిల్ సే చెప్పినట్టుంది అఖిల్ కోసం. పొద్దుగాలకి వెళ్ళి లైన్లు కడుతురంటే ఇంటి ముంగట. ఇప్పుడు వచ్చే ముందు కూడా స్టిల్ పీపుల్ ఆర్ దేర్, సో ఐ మీట్ దెమ్ ఫస్ట్. అక్కడ అంతా ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత బయలుదేరుతా బయటికి. నువ్వు షోలో మస్తు గిఫ్ట్లు ఇస్తావంట. సో ఏం చెప్పిండా? సో హౌ యూ ఎంజాయింగ్ ద సక్సెస్? ఇట్స్ డామ్ గుడ్. అసలు ఐఎమ్ బ్లెస్డ్ నిజంగా చెప్పాలంటే. ఇంకా ఫ్రెష్ ఫీలింగే ఉంది, ఎక్కడ తగ్గలేదు. అండ్ గుజరాత్కి ఎప్పుడు పోతున్నావు? ఏ ఊకో అర్థమైపోతుంది. ఇన్ కేస్ ఒక రూమర్ నీ మీద క్రియేట్ చేయాలంటే వాట్ వుడ్ బి దట్ రూమర్? అఖిల్ తొందరలో నాగార్జున సార్తో యాక్టింగ్ చేస్తున్నాడు రూమర్ వస్తే బాగుంటుంది. ఏజ్ గురించి అబద్ధం ఆడినరా? సీరియల్స్ లో ఆఫర్స్ రావాలంటే 28, 29 చెప్పుకోవాలి. 25 అని చెప్తే వీడు బచ్చగాడు, వీడికి ఏమి ఇద్దామంటారు తెలుసు నిజంగా. యు ఆర్ ఆ గెస్ట్ కాబట్టి ఐ హావ్ అ చుట్కు సర్ప్రైజ్ ఫర్ యు. ఏందది? బిగ్ బాస్ హౌస్ లో రాత్రి లేచి నువ్వు తింటుండే. ఓ మోనల్ కి ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే మీరు ఏం గిఫ్ట్ ఇస్తారు? మోనల్ కి గిఫ్ట్ ఇవ్వాలంటనా? నాకు గెలవడం చాలా ఈజీ అయిపోతుంది. ఓ మై గాడ్, అందరు మనసులో గెలిచేసిండు. తెలంగాణ గుజరాతే గెలిచేసిండు. మా మమ్మీ ముంగట్నే ఇంటర్వ్యూలో వచ్చి అందరు నా ఎక్స్ గురించి అడుగుతుంటారు. చాలా ఎంబారెసింగ్ ఉంది తెలుసా. ఎంత ఎంబారెసింగ్ ఉందంటే నేను ఏం చెప్పాలి. లాంగ్ డ్రైవ్ విత్ మోనల్ ఉంటే ఏంది మీ డెస్టినేషన్? గోవానే. గోవా. యాక్చువల్లీ షో తర్వాత గోవా అంటుండు. ఇఫ్ నాట్ అఖిల్, ఇంకొక సెలబ్రిటీ అయ్యే ఆప్షన్ ఉంటే హూ వుడ్ యు బి? విజయ్ సేతుపతి. వావ్, యా ఐ లవ్ హిమ్. యు లైక్ హిమ్? తన యాటిట్యూడ్, బీయింగ్ గ్రౌండెడ్. అఖిల్ ఇగో మన డప్పు మనం కొట్టుకోపోతే ఎవరు కొట్టుకోరు. ఇంకా కదా, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పుకోవాలి చెప్పారు? మనం. ఎవరు డప్పాలు కొట్టుకోవాలి, రై కొట్టుకో. ఫోన్, ఐ నీడ్ యువర్ ఫోన్. మో అరే ఇదే. Okay, so what's in your wallet next? That's your photo? ఇది నా చిన్నప్పుడు ఫోటో. Is it really you? నిజంగా నాకు అనిపించింది మనం మనలాగా ఉన్నాం అనుకో, నచ్చేటోళ్ళకి నచ్చుతాం, నచ్చని వాళ్ళకి నచ్చాం. Hey all my lovely subscribers, there's a lovely surprise for all of you all. Akhil song వాడిండు. ఎవరి కోసమా? ఆబ్వియస్లీ మోనల్ కోసం. ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తాడు తెలుసుకోవాలంటే వాచ్ ఇన్ ది ఎపిసోడ్. హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, ఫేవరెట్ సెలబ్రిటీస్ నుంచి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ కావాలంటే ఆల్ యూ టు డూ ఇస్ జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ లైట్ తీసుకో. అండ్ అక్కడ ఉన్న చుట్టుకు బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఏదైనా కొత్త వీడియో వస్తే మీకు ఫట్ అని తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. తీన్ మరి వినబడితే ఒక స్టెప్ వేసుకో, మంచి మాట వినబడితే పెన్ తీసుకొని రాసుకో, వెరల పని ఎందుకు నీ పన్ను చూసుకో. లెట్స్ బిగిన్ మన షో లైట్ తీసుకో. వెల్ హాయ్, దిస్ ఇస్ మీ ఆర్జే ప్రతీక అండ్ వెల్కమ్ టు అనదర్ జబర్దస్త్ ఎపిసోడ్ ఆఫ్ లైట్ తీసుకో. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ జబర్దస్త్ సపోర్ట్ అండ్ awesome motivation. కీప్ షవరింగ్ యువర్ లవ్. థమ్స్ అప్ లేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు యాద్ మరవద్దు. ఠీకే. వెల్ యాల మన గెస్ట్ ఎవరంటే ఉడాయించేసిండు పోరిల్ల దిల్, నవ్వుతో చేస్తాడు కిల్, బాతకాన్ని కొట్టాలంటే ఎక్దమ్ చిల్. సో లెట్స్ వెల్కమ్ అఖిల్. Thank you so much. Thank you so much for coming to Light Disco. సో ఎట్టుండే పోయం? అరే మస్తు ఉండే. ఏది ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా దిల్సే చెప్పినావు, అందుకని మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. సో హౌ యూ ఎంజాయింగ్ ద సక్సెస్? ఇంకా ఫ్రెష్ ఫీలింగే ఉంది, ఎక్కడ తగ్గలేదు తెలుసా. అంటే అయిపోయి 1 month అయిపోయింది, 1 month నుంచి అయిపోయిందా 1 month అయిపోయిందా అని కూడా ఎవరు నన్ను అట్లా ట్రీట్ చేయట్లేరు. స్టిల్ ఐమ్ ఫీలింగ్ లైక్ ఫ్రెష్. మొన్ననే వచ్చిన ఇంట్లోకి బయటికి, ద స్టిల్ రిసీవింగ్ ది సేమ్ థింగ్. అదే లవ్ ఎక్కడ తగ్గలే. మా వాళ్ళు కూడా చూపించే లవ్ అట్లనే ఉంది మొత్తం.
పొద్దుగాలకి వెళ్ళి లైన్లు కడుతురంటే ఇంటి ముంగట ఏంది అది దట్స్ ఆల్ లవ్ అని చెప్పగలుగుతా. దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. పొద్దుగాల నుంచి యూనో అక్కడ ఇంటికాడ ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చే ముందు కూడా స్టిల్ పీపుల్ ఆర్ దేర్. సో ఐ మీట్ దెమ్ ఫస్ట్. అక్కడ అంతా ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత బయలుదేరుతా బయటికి. ఓ అండ్ బిగ్ బాస్ 4కి వెళ్ళి వాట్ యు లెర్న్డ్ అండ్ కమ్ అంటే ఏం నేర్చుకొని బయటకు వచ్చిండ్రు? I have learned many things. I have learned caring, loving, sharing. ఒకరి కోసం వీ కెన్ డూ ఎనీథింగ్ అనేది. అండ్ ప్రేమలు అనేది ఇంకా పెరిగినాయి షిప్స్ మీద చాలా. లెట్ ఇట్ బీ విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ విత్ క్లోజ్ వన్స్. అది చాలా ఎక్కువ అటాచ్ అయిపోయాం అక్కడ. అండ్ రియల్ వాల్యూస్ తెలుసుకున్నాం. చిన్న దానికి వాల్యూస్ తెలుసుకున్నాం. లైక్ ఒక డ్రెస్ వచ్చిందంటే దాని వాల్యూ ఏందో తెలుసుకున్నాం. ముట్టప్పుడేమో బయట డ్రెస్సులు కొనేసి ఆ డ్రెస్ కొన్నా షాపింగ్ చేసినా అని ఉంటుండే. కానీ మాకు ఎవ్రీ ఫ్రైడే మాకు బట్టలు వస్తుంటే స్టోర్ రూమ్లో చిన్న పిల్లలు ఎగురుతారు. ఇప్పుడు బట్టలు వచ్చినాయి అని చెప్పి నిజంగా చెప్తున్నా. నేను నాకు సోయలేడు చూపిస్తే నాకు ఇది వచ్చిందని, వాడు ఇది చూపిస్తే నీకు ఇది వచ్చిందని చెప్పి. సో దట్ వాజ్ ఆల్ చిన్న పిల్లల్లాగా ఉండే. అంటే వీ బికేమ్ కిడోస్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్సైడ్. సో దట్ ఈస్ రియల్ యూ అనిపించింది. అది మనం బయట ఏంటంటే అరే అట్లా ఉండొద్దు, ఏమనుకుంటారు, ఎవడెట్లా అనుకుంటున్నాను అనుకుంటాం. కానీ నిజంగా నాకు అనిపించింది మనం మనలాగా ఉన్నాం అనుకో, నచ్చేటోళ్ళకి నచ్చుతాం, నచ్చని వాళ్ళకి నచ్చాం. నువ్వు లెక్కనే ఉన్నావు కాబట్టి ఇప్పటికీ ఆ క్రేజ్, ఆ ఇష్టం, అఖిల్ అంటే మనోడు, ఆ ఫీలింగ్ వచ్చేసింది అందరికీ. అమేజింగ్. సో ఐమ్ రియలీ గ్లాడ్ ఈస్ ఎంజాయింగ్ హిస్ సక్సెస్. అండ్ గుజరాత్కి ఎప్పుడు పోతున్నావు? అర్థమైపోతుంది దట్ వెరీ సూన్ ఇస్ గోయింగ్ టు గుజరాత్. అండ్ మోనల్ వాళ్ళ గ్రానీ కూడా చాలా షీ షవర్స్ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. So what you have to say about that? వాళ్ళ ఇంటి వాళ్ళకి అందరికీ నేను ఇష్టం. ఇంకా అంతే ఈడికెళ్ళి అందరికి ఇష్టం, నేను అందరికి ఇష్టం. క్లియర్, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ క్లియర్. అందరికి ఇష్టం నేను అంటే. సో ఫ్యూచర్ గుజరాతీ అఖిల్. సో అఖిల్ లెట్స్ బిగిన్ విత్ ట్రూ ఆర్ లైట్ తీసుకో. కొన్ని క్వశ్చన్స్ ఆస్క్ చేస్తా. ట్రూ అంటే ట్రూ ప్లకార్డ్ చూపియాలి, ఫాల్స్ అంటే లైట్ తీసుకో అనాలి. ఓన్లీ దెన్ ఐల్ పాస్ ద క్వశ్చన్. లైట్ తీసుకో. ఠీకే చలో. ఎగ్జామ్లో చీటింగ్ చేసిర్రా? ఏడి ఎన్నిసార్లు, ఎప్పుడెప్పుడు? ఎప్పుడు కంటిన్యూస్ ప్రాసెసా? నాకు హిందీ ఎక్కువ రాదన్నమాట. ఒక అమ్మాయి దాంట్లో మెల్ల కాపీ కొడుతుండే, అమ్మాయి ఇట్లా పెట్టుకుని రాస్తుండే. కానీ కూడా నేను కనబడినంత రాసేస్తా ఇట్లా. అది కూడా నాకు బుక్లో చూడకపోతుండే. అమ్మాయి తీసుకుని కనీసం హాల్ టికెట్ నంబర్ రాసినవా? ఏవు కాదైతే రాస్తా, అది అక్కడనే రాసి ఉంటుంది. ఆ పిల్ల హాల్ టికెట్ నంబర్ రాసినావు కొంపదీసి? ఇచ్చి మరీ అంత గలీజే ఏరి నేను. కానీ పిల్లగాడు చూడు ఆ కక్షతో పోయి హిందీ పోరినే పట్టిండు. ఇట్లా కనెక్ట్ అయ్యారు మీరు. బాబా ఏం స్పాంటేనియస్. అమేజింగ్. ఓకే, హావ్ యు ఎవర్ సెంట్ అ టెక్స్ట్ మెసేజ్ టు అ రాంగ్ పర్సన్? అరే టెక్స్ట్ మెసేజ్ ఏంది, మొన్న పేటిఎం లో రాంగ్ గా 5,000 పంపించేసిన వేరేవాడికి. ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది, పోయినాయి గై 5,000. అట్లా ఎన్నోసారి మెసేజ్లు కూడా అయినాయి. అక్కడ అఖిల్ సార్థకం తెలియదు, రిటర్న్ 10,000 పడుతుండే. ఓకే, నిద్రపోతున్నప్పుడు స్నోర్ చేస్తారు? ఐ డోంట్. లైట్ తీసుకోబోల్నా? లైట్ తీసుకో. ఇన్స్టాలో ఫేక్ అకౌంట్స్ తోని స్టాక్ చేస్తారు వేరే వాళ్ళని. ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు కాదు ముందు. ఇప్పుడు నా అకౌంట్లకి చూస్తాను. అప్పుడు 9K ఉన్నప్పుడు. అప్పుడు 9K 9K ఉన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ అన్ అనదర్ అకౌంట్. దాంట్లోకించి నేను అంటే ఎవరు చూస్తుండే అబ్బా, కొంతమంది అదే కొంతమంది నన్ను ఫాలో చేస్తున్నారు. అచ్చా, ఓకే, అద్దంలో ఫేస్ చూసుకొని థూ నా బతుకు అనుకున్నారు. లైట్ తీసుకో. అద్దంలో ఎప్పుడు చూసినప్పుడు అంతా లైక్ వా యు ఆర్ ది సెక్సీ హాట్ గాయ్. యాటిట్యూడ్ అన్నమాట. అంతే ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు థింక్, బికాస్ దట్స్ ద బూస్ట్ అప్. మన లైఫ్లో ఎప్పుడైనా మనము అట్లా మనం కింద పరుచుకున్నట్టు నేనైతే ఎప్పుడు చూసి నీకు ఎవరు లీటర్ పోటీ అనుకుంటుండే. ఐ యూస్ టు బీ లైక్ దట్. అది అనుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. ఎందుకు నేను తూ అని అనుకుంటా. When you love yourself, you can love someone else, right? True. So ఆ బేసిస్ మీద I used to love myself. I used to give kisses to myself. దిష్టి కూడా తీసుకుంటున్నాను నేను. మరి అమేజింగ్. ఓకే, రూమర్స్ ఇన్ని ఎప్పుడన్నా బాధపడినరా? రూమర్స్ ఇనా లైట్ తీసుకో, నాకేం రాలే. అన్ని నవ్వుకున్నా బయటకు వచ్చిన తర్వాత. ఓకే, ఇన్ కేస్ ఒక రూమర్ నీ మీద క్రియేట్ చేయాలంటే వాట్ వుడ్ బి దట్ రూమర్? రూమరా? అఖిల్ తొందరలో నాగార్జున సార్తో యాక్టింగ్ చేస్తున్నాడు అని రూమర్ వస్తే బాగుంటుంది. ట్రూ అయితే బాగుండు అనుకుంటా. అదే రూమర్ వచ్చి అది ట్రూ అయితే ఇంకా బాగుంటుంది.
అమేజింగ్ ఓకే అబద్ధం ఆడి కాట్ అయ్యనరా అబద్ధం ఆడియా? నేను అబద్ధాలు ఆడా బేసికలీ. లైట్ తీసుకో లైట్ తీసుకో. నేను అబద్ధం అస్సలు ఆడా. నాకు అబద్ధాలు ఆడేటోళ్ళు అంటే కూడా నచ్చదు. సో నాకు ముఖం మీద చెప్పేటోళ్ళు అంటే చాలా ఇష్టం. సో అబద్ధం ఆడా. గివ్ మీ హై ఫైవ్ దెన్. నువ్వు కూడా అంతేనా? మనం ఒకటే. ఓకే ఎవరినైనా ఎప్పుడైనా స్లాబ్ చేసిండ్రా? ట్రూ. ఎంత మందిని కొట్టినా ఇట్లనే కాలేజ్లో ఒకడిని పాడమని కొట్టిన. అంటే నన్ను గెలికిండ్రు అనుకో, నా ఏం లేకుండా బీపీ సుర్రమని లేస్తుంది. ఏదో మ్యాటర్లో నన్ను గెలికిండ్రు, నన్ను బుల్లింగ్ చేస్తుండే చాలా బ్యాడ్గా. ఒక రోజు 2 రోజులు 3 రోజులు బాగా బాధపడ్డా. ఏమన్నా 4వ రోజు ఇట్లా కాదని చెప్పి కాలర్ పట్టుకొని పాడమని కాన్బెరీ పెట్టిన. కాలేజ్ లైఫ్లో అది ఇంటర్లో అదే లాస్ట్ కాన్బరీ పెద్దది. దాని తర్వాత అంత చిన్న మామూలుగా ఇట్లా కొట్టుమని లైన్ కడతారు. అసలు ఏజ్ గురించి అబద్ధం ఆడినరా? లైట్ తీసుకో. నేను ఏజ్ ఎప్పుడు అబద్ధం చెప్పా? ట్రూ. కైకు సీరియల్స్లో ఆఫర్స్ రావాలంటే 28, 29 చెప్పుకోవాలి. 25 అని చెప్తే వీడు బచ్చగాడు, వీడికి ఏమి ఇద్దామంటారు తెలుసు. నిజంగా నేను అప్పుడైతే 23 ఉన్నప్పుడైతే నా ఏజ్ 26 అని చెప్పుకున్నా. బికాస్ యూ లుక్ మెచ్యూర్డ్. ఓకే, అండ్ నాకు అట్లా ఉండడం, నాకు బియర్డ్ అండ్ ఎవ్రీథింగ్, ఐ లుక్ మెచ్యూర్డ్. ఐ రియలీ లవ్. నాకు ఇట్లా ఉండాలని నేను అట్లా రెడీ అవుతున్నా. ఓకే, నేను మొత్తం బియర్డ్ తీసినట్టు పోరగాడిలాగా ఉంటా. నాకు అస్సలు అట్లా వద్దు. సో నేను ఎప్పుడు ఏజ్ విషయంలో కూడా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అంతా ఏజ్ ఎంత అని అన్నప్పుడు 27 సార్ 26 నమ్మేస్తుండే. ఇప్పుడు ఎవరైనా ఏజ్ అంటే నేను కుల్లం 25. ఇప్పుడు ఏజ్ ఫరక్ అసలు అఖిల్ కావాలి మాకు. టీఆర్పీ కింగ్ ఆడ. అఖిల్ జబర్దస్త్ పర్ఫామ్ చేసినావు, అమేజింగ్. ఐ హావ్ అ చుట్కు సర్ప్రైజ్ ఫర్ యూ. బట్ ఇప్పుడు కాదు, యూ హావ్ అ సర్ప్రైజ్ హ్యాంపర్ విచ్ యూ హ్యావ్ టు విన్. నీ షోలో మస్తు గిఫ్ట్లు ఇస్తావంట. సో ఏం చెప్పిండా? చుట్కు సర్ప్రైజ్ ఫర్ యూ. ఏందది? బిగ్ బాస్ హౌస్ లో రాత్రి లేచి నువ్వు తింటుండే. ఓ ఐస్ క్రీమ్. అరే దిస్ ఇస్ ఫర్ యూ. ఐ యూజ్డ్ టు మేక్ ఐస్ క్రీమ్ ఫర్ పీపుల్. ఏందది? ఆల్మండ్స్ ఉన్నాయా? నో, చాక్లెట్. ఓకే, యు లైక్ ఆల్మండ్? యా, దట్స్ నట్ విత్ చాక్లెట్. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్. మస్త్ ఆకలితో వచ్చిన. ఎంజాయ్. సో రాత్రి నువ్వు లేచి తింటుండే కాబట్టి మీకు చూపించిండ్రు. రాత్రి లేదు, మేము తెలుసుకున్నాం. తెలుసుకుంటాం భయ్ ప్రతిక. అట్లా ఐస్ క్రీమ్ తింటావు కాబట్టి వీ హ్యావ్ అ చుట్కు గేమ్ అన్నమాట. గేమ్ ఏంటంటే ఇక్కడ కొన్ని ప్లకార్డ్స్ ఉన్నాయి మనవి. సో దీంట్లో మా టీమ్ కొన్ని రాసిండ్రు. ఐ డోంట్ నో వాట్ దేవ్ రిటన్, ఐమ్ బీయింగ్ ఆనెస్ట్. అండ్ అవి చెప్పకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ ఉందనుకో, ఓకే, అది చల్లగా ఉంటుంది, అది ఫ్రిడ్జ్ లో ఉంటుంది, దిస్ దట్ బ్లా 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 బ్లా. యూ హ్యావ్ టు జస్ట్ డిస్క్రైబ్ ఇట్ బట్ నాట్ రివీలింగ్ వాట్ ఇట్ ఇస్. ఓకే, సో చూద్దాం కోన్ జీతితే. నువ్వు కూడా చెప్తావా? ఆడొద్దా? మీరేం మీ టాలెంట్ చూపించుకోవాలా? మా టాలెంట్ చూడలే కదా నిజంగా. నమ్మకమే జీవితం. చూడలే కదా, వాళ్ళే పెట్టి నమ్మకమే జీవితం. నేను కార్డు తీయాలి ఫస్ట్. గో హెడ్. నమ్ములుతూనే ఉంటాం చీక్స్ బక్కగా అవడానికి. చూయింగ్ గమ్. దాన్ని ఇంకో విధానంలో ఏమంటాం? బబుల్ గమ్. ఏ ఏ చీటింగ్ బూమర్. కింద పక్కన చూడు బబుల్ గమ్. ఏదో అదేంది? టూ మచ్ అబ్బా. ఓకే ఇది 2 వస్తున్నాయి అంటే నేను మల్టీ టాలెంటెడ్ కదా, 2 ఇస్తుంది నాకు. ఓకే స్వీట్ ఇది. ఇట్స్ బేస్డ్ ఆన్ అ ప్లేసా? గాజర్ కి హల్వా. నీకు అన్ని గుజరాతే చెంచంలు గివే. ఏందబ్బా? బేస్డ్ ఆన్ అ ప్లేస్. ఎల్లో కలర్ ఉంటుంది, జాలి జాలి ఉంటుంది. జిలేబీ. జాలి 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 ఇది జాలి జాలి క్యూబ్స్ లలో ఉంటుంది. క్యూబ్స్ లలో మైసూర్ పాక్. రేపు నువ్వు గుజరాత్ స్వీట్లు తింటున్నావు. గుజరాత్ స్వీట్. లోకల్ స్వీట్లు ఏముంటాయి చెప్పు. బట్ ఆనెస్ట్లీ వాట్ ఈస్ దట్ వన్ స్వీట్ యు లైక్ ద మోస్ట్ అపార్ట్ ఫ్రమ్ చెంచం? చెప్పు. నాకు చెంచం మీద చెర్రీ ఇష్టం తెలుసా? చెంచం చుట్టుకు చెర్రీ పెడతాడు చూడు. ఐ లవ్ రస్మలై. ఓకే, గుజరాత్ లో చాలా మంచిగా ఉంటాయి.
నేను వెళ్ళిపోతా. నెక్స్ట్ నేను కదా ఈజీ, డామ్ ఈజీ. అచ్చా చిన్నప్పుడు మనము రూపాయి పెడితే ఒక 4 వస్తుండే, జోబులు వేసుకుని వెళ్ళిపోయి తినుకుంటూ వెళ్తుండే. రూపాయి పెడితే 4 వస్తుంది. ఆ, నీ చిన్నప్పుడా నా చిన్నప్పుడు? నీ చిన్నప్పుడే. నీ నా చిన్నప్పుడు చిన్నప్పుడు ఇంకా one ఫేమస్. rupee- one 1 rupee రూపీకి two వస్తుండే. 1 మేము రూపీకి చిన్నగా. నా చిన్నప్పుడు 1 రూపీకి 2 వస్తుండే, నీ చిన్నప్పుడు 1 అవునా? రూపీకి 4 వస్తుండే. అండ్ అది తింటున్నప్పుడు నోరంతా ఆరెంజ్ అవుతుంది. ఆరెంజ్ అవుతుంది. ఆ రౌండ్ కలర్ చాక్లెట్, ఆ రౌండ్ కలర్ ఒకటి వస్తుంది. అది చేసే స్టైల్ కూడా ఒక ఫ్రూట్ స్టైల్ చేస్తారు. అది ఆరెంజ్ అవుతుంది. ఆరెంజ్ స్టైల్ అని చేస్తారు. ఆరెంజ్ స్టైల్నే సంత్ర పిపర్మెంట్. పిప్పర్మెంట్. మేము చిన్నప్పుడు 1 రూపీ నారింజ పిప్పర్మెంట్ అంట, సంత్ర అని రాయాలి. మా భాషలో సంత్రనే. సంత్ర భయ్యా, మీరు ఏంది భయ్యా నారింజ అని రాసిండ్రు. అండ్ నా ఏజ్ అప్పుడు 1 వస్తుంది, ఊకో, నీ ఏజ్కి 4 రావాలి. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ఓకే, ఆ జానర్లో వస్తుంది ఇది. ఒక మూవీ పేరు 2 వర్డ్లు ఉంటాయి. ఫస్ట్ వర్డ్ హారర్, ప్రతీక. అబ్బా. నెక్స్ట్ హారర్ ఏంది? హారర్ గోస్ట్ ఏమంటారు? దయ్యం, దయ్యాలు. ఫస్ట్ వర్డ్ ఇస్ దట్. సెకండ్ ఇస్ వన్ ఆఫ్ యువర్ కంటెస్టెంట్ పేరు. ఏంది మా దయ్యాల కంటెస్టెంటా? మీ కంటెస్టెంట్ పేరు. వాళ్ళు నన్ను కొడతారు వచ్చి. నువ్వు ఐలాండ్ 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 అంటారు దాన్ని. సెకండ్ హాఫ్ ఇస్ ఐలాండ్. ఏ కంటెస్టెంట్? నేను బాగా క్లోజా? ఓకే 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 నువ్వు అందరితో ఓకే ఓకే కదా, కేవలం మునాల్తోనే కదా. అండ్ సుహేల్తోనే కదా. మునాల్, సుహేల్ అండ్ గంగువనే కదా. ఎవరు చెప్పు. ఐలాండ్ ఏమంటారు తెలుగులో? ఐలాండ్ ఏమంటారు నాకు తెలుగు రా. గుజరాతీలో ఏమంటారు ఐలాండ్? నా ముఖం అంటారు. మోనలలో ఒక వర్డ్ ఉంటే చాలు గుజరాతీలో మనకి, ఇంకేమొద్దు. చెప్పు ఏమంటారు? మీ కంటెస్టెంట్ల పేర్లు ఏంది చెప్పు. కంటెస్టెంట్ పేరు చెప్పాలా? కుమార్ సాయి, దేవి అక్క, దివి. ఏంది ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ యాడ్ చేయి ఇప్పుడు. దయ్యాల దివ్య. దయ్యాల దివ్య ఏంది? లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ తప్పక చూడండి. యా, దివి చూసి ఇప్పుడు తిట్టుకుంటుంది దయ్యాల దివ్య. ఆమె కోసం కాదు. ఇప్పుడు నెక్స్ట్ యూ. మళ్ళీ పిక్చర్ ఈజీ. ఇక అన్ని ఈజీ వస్తున్నాయి భయ్. ఈజీ కాదు, నేను ఈజీ చేస్తాను. నేను అట్లా బిర్యానీలో వేస్తాం. అందరం అఖిల్ కాదు. బిర్యానీలో వేస్తాం, బిర్యానీ స్మెల్ రాకుండా. బే లీఫ్ కాస్ట్ చెప్పాలంటే బే లీఫ్ కాదు, మనం వంటలో బెబ్బే ముందే చాలా మంచి స్మెల్ వస్తుంది. కట్ట అది. కట్టనా? అంటే ఒక చెట్టు లాగా ఉంటుంది. చెట్టు కరివేపాకు కట్ట? ఏ కాదు, చెట్టుది. కొత్తిమీర కట్ట? చెట్టుది ఏమంటాం దాన్ని దీన్ని ఏమంటాం? వుడ్. తెలుగులో ఏమంటాం? బా చెక్క. చెక్క, దాల్చిన చెక్క. దాల్చిని పట్ట అని రాసిండు. చెక్క మేము మా భాషలో చెక్క చెక్క అంటాం. దాల్చిన చెక్క చెక్క అంటాం భయ్. మీరు కూడా అదే అంటారు కదా. నాకు మ్యాథ్స్ రావాలని దాల్చిన చెక్క తింటుండే తెలుసా. నేను తెలుసా, ఇంట్లో బిగ్ బాస్ ఇంట్లో జోబులు వేసుకుని తిరుగుతుండే. నాకు ఇష్టం, చాలా ఇష్టం. మంచిగా ఉంటుంది. ఎంత కారం కూడా ఇట్లా కళ్ళకి నీళ్ళు వస్తాయి చూడు. ఐ ఎంజాయ్ దట్. ఐ లవ్ ఇట్. నేను ఎవరికైనా ఇంట్లో నాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంటే అదే తినిపిస్తుండే. అది తింటే కొంచెం సెట్ అయిపోతుంది నోరంతా. ఐ లవ్ సిన్. ఇప్పటికీ నేను ఆర్జన్ చేసుకుంటే అప్పుడప్పుడు ఒకటి వేసుకుంటా తెలుసా. నేను కూడా తింటా మా ఇంట్లోకి వెళ్ళి. సో ద రహస్యం ఇస్ దాల్చిన చెక్క తింటే మ్యాథ్స్ వస్తుంది తెలియదు, కానీ దాల్చిన చెక్క తింటే ఆర్జే అయితే అవుతారు. దట్ ఈస్ ఫర్ షూర్. తిన ఐస్ క్రీమ్. ఓకే, ఇది కూడా చాలా ఈజీ. మేమే ఈజీగా చేసినాం ఇప్పుడు. ఇట్స్ స్టార్టర్. ఓకే, రౌండ్ రౌండ్ ఉంటుంది, లోపల అన్ని వెజిటబుల్స్ ఉంటాయి. ఇట్స్ స్టార్టర్. స్ప్రింగ్ రోల్. వాటర్. జబర్దస్త్ జబర్దస్త్ ఆసమ్. జబర్దస్త్ ఆడుతున్నావు. నాకు గెలవడం చాలా ఈజీ అయిపోతుంది. ఓ మై గాడ్, అందరు మనసులో గెలిచేసిండు. ఫ్రమ్ తెలంగాణ టు గుజరాతే గెలిచేసిండు. ఇంకా వాట్ నాట్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు ఒక లైట్ డిస్కో ర్యాపిడ్ ఫైర్. సో యూ హ్యావ్ దిస్ హ్యాంపర్ ఆల్ ద వే ఫర్ యూ. ఓకే, నువ్వు ఈ ర్యాపిడ్ ఫైర్ విన్ అయితే. And this is a chutku thing, Ferrero Rocher for you because you love chocolates. Exactly. And Suda Katla, Nike. You need to win it. Okay? Yeah. Chalo.
టైం తీసుకోవద్దు. ఈజీ క్వశ్చన్స్ జబ్ 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 పర్ఫ్యూమ్ అక్కడ పర్ఫ్యూమ్ జబ్ 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 చెప్పేసాలి, టైం తీసుకోవద్దు. ठीक है 3 things about yourself nobody knows. త్రీ థింగ్స్ అబౌట్ మై సెల్ఫ్. ఐస్ క్రీమ్ అంటే అత్త వస్తుంది కదా. నోబడి నోస్ ఏంటంటే నోబడి నోస్ బిగ్ బాస్ లో అన్ని తెలుసు కదా. చెప్పబ్బా తెలివని, అది కావాలో వద్దా పట్టుకోవద్దు నేనే. 3 things about no one knows. I'm very hygienic. నాకు ఎవరైనా అన్హైజినిక్ ఉంటే నచ్చదు. Okay. అస్సలు నచ్చదు. OCD కొంచెం ఉంది, మరి నీ అంత కాదు. నీ అంత కాదు అంటే కొంచెం నాకు ఎవరైనా ఈవెన్ ద అంటే ఇఫ్ ద స్పెల్లింగ్ బ్యాడ్ లేచి వెళ్ళిపోతాను నేను, అది ఎవరికి తెలీదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నా గురించి ఏందబ్బా 3 things అన్న నేను. ఓకే నేను బాగా ఫుడీ. ఓకే ఫుడీ, బాగా ఫుడీ. ఓకే నేను బాగా తింటా, ఎంత తిన్నా కూడా లాభవ్వా. అబ్బా అదృష్టం. మన మెటబాలిజం అట్లాంటిది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి నీ ఎనీ హ్యాబిట్ మార్నింగ్ కి రాత్రి వరకు సమ్ వన్ థింగ్ యూ డూ as soon as you get up కంపల్సరీయా నేను మార్నింగ్ లేవగానే ఎంత గలీజ్గా ఉంటుంది. వద్దు మీ నేచర్ కాళ్ళ గురించి చెప్పకు. ఓకే ఐ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్, మార్నింగ్ లేవగానే ఫోన్ వచ్చేస్తుంది నా ఫేస్ మీదకి, ఇట్లా తీసుకుని ఫోన్ చూస్తా ఫస్ట్. అది బై డిఫాల్ట్ కదా, బికాజ్ యూ స్లీప్ విత్ ద ఫోన్ లైక్ దిస్. హలో అండ్ యు గెట్ అంత లేదు. ఫోన్ నేను చాలా దూరం పెడతా, కానీ మార్నింగ్ లేవగానే ఇట్లా ఫస్ట్ చూసేది ఫోనే. అచ్చా ఈ మధ్య చూడంగానే ఫస్ట్ ఫోన్ చూసి మా వాళ్ళు ఏం పోస్టులు పెట్టింటే వాళ్ళు నా గురించి ఇమీడియట్లీ చేసిండ్రు అని చెప్పి చూసుకుంటూ కూర్చున్నాను. మంచి కథ మంచిగా చెప్పిండు కానీ ఫోన్ తో హీల్ స్లీప్ హీల్ వేక్ అప్ విత్ ద ఫోన్. ఓకే ఐ విల్ నెవర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. I will never fill in the blank. I will never lie. I will always fill in the blank. I will always love people. Okay. 2 things you would like to change about yourself. That I'm very change అని చెప్పలేను. I'm very expressive. ఓకే ఒక్కొక్కసారి అదే ఎక్స్ప్రెసివ్ మైనస్ అవుతుందని భయం బీభత్సం అయిపోతుంది. అంటే ఇన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఎవరైనా అన్నారో టక్మన్ ఐ కెనాట్ యాక్ట్, వాళ్ళు ఏదో అన్నారు దానికి నేను ఫీల్ అవ్వద్దు అని ఫేస్లో తెలిసిపోతుంది. ఎప్పుడైనా రాని ప్లేస్లో నవ్వు వచ్చిందా? ఎక్కడైతే నవ్వొద్దు, నాకు ఆ ప్రాబ్లం ఉంది. వచ్చింది సీరియస్ సిచ్యువేషన్ పోవడం నవ్వుతాను నేను అప్పుడప్పుడు. ఎవరో కొట్లాడుకుంటున్నారు సీరియస్గా ఇంట్లో పట, నాకు ఎందుకో చాలా ఫన్నీగా అనిపించింది మాట. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, ఎందుకు యాక్టింగ్ చేస్తుంటారు వీళ్ళంతా అని చెప్పి సైడ్ నవ్వు వస్తుంటే వద్దు రాకిల్ నవ్వినా అనుకోవాలి, ఏదో కెమెరాస్లో గలీజ్ కనబడతాయి, బాత్రూంలోకి వెళ్ళి నవ్వేసి మళ్ళీ వచ్చి సైలెంట్గా గొడవ అవుతుందా? ఓకే సో కూల్, దిస్ ఈస్ సంథింగ్ వి డిడ్ంట్ నో. ఓకే మోనల్, లవ్, క్రష్, మ్యారేజ్, పిక్ వన్. క్రష్ని తీసేద్దాం అనుకున్నా కానీ ఈజీగా ఉండాలని పెట్టినా. ఓకే అలాదిన్ ల్యాంప్ వస్తే గిట వాట్ ఆర్ ద 3 కోరికాస్ యూ వుడ్ కోరిఫై? అలాదిన్ ల్యాంప్ వస్తున్నాం, మ్యాజికల్ ల్యాంప్. యా ఫస్ట్ కోరిక ద పీపుల్ ఐ గాట్ ది లవ్ అండ్ ఆల్, అది ఎప్పుడు అట్లనే నాతోనే ఉండాలి, ఇంకా పెరిగి 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 చాలా ఎక్కువ ఉండాలి, ఎక్కడ వాళ్ళు ఎవరు పోవద్దు నన్ను వదిలేసి, అదైతే ఫస్ట్ వన్. వాళ్ళు నన్ను వదిలేసి పోవద్దని కోరుకుంటా. అండ్ సెకండ్ వన్, నా చుట్టూ ఫేక్ పీపుల్ ఉండొద్దని కోరుకుంటా. ఐ వాంట్ ఆల్ యూనో టు బీ ఓపెన్, కుల్లం అంటే నాకు మస్తు ఇష్టం. ఫేక్ ముచ్చట్లు, ఫేక్ పీపుల్ నాకు అస్సలు నచ్చరు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే. 2 మార్క్స్ ఆన్సర్ ఇవ్వాలి, అన్ని 8 మార్క్స్ ఆన్సర్లు ఇస్తున్నావు. థర్డ్ వన్, ఈ ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళెవ్వరు ఈ వరల్డ్ అట్లాంటి వాళ్ళు ఉండొద్దు, అందరూ మంచిగా అయిపోవాలి. సో స్వీట్, ద లాస్ట్ వన్ ఇస్ సో ఇంప్రెసివ్. యా కూల్. మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్? ఎంబారసింగ్ మూమెంటా, మా మమ్మీ ముంగట్నే ఇంటర్వ్యూలో వచ్చి అందరు నా ఎక్స్ గురించి అడుగుతుంటారు. చాలా ఎంబారసింగ్ ఉంది తెలుసా, ఎంత ఎంబారసింగ్ ఉందంటే నేను ఏం చెప్పాలి, ప్లీజ్ డోంట్ డు దట్. మా అమ్మ అక్కడనే పక్కనే ఉంటుంది, ఇట్లా నేను ఇంటర్వ్యూ అడుగుతుంటే ఇట్లా చూస్తున్నా, మమ్మీ అట్లా నవ్విట బిగ్ బాస్ లో అంతా చెప్పినావు చెప్పి ఇంకేం మిగిలింది అంతా. ఓకే ఒక డే లైఫ్లో యాక్షన్ రిప్లే ఉండాలంటే, అంటే అదే డేని మళ్ళీ రిపీట్ ఇఫ్ యూ కుడ్ డూ, విచ్ ఇస్ దట్ వన్ డే అపార్ట్ ఫ్రమ్ ద బిగ్ బాస్ ఫినాలే? మై బర్త్డే, బిగ్ బాస్ లో జరిగిన బర్త్డే. I know why. I can't know. That day was really so good.
అందరు హౌస్ మేట్స్ వర్ రియలీ స్వీట్ విత్ మీ. నాకు చాలా మంచిగా అనిపించింది ఆ రోజు. ఒక్కరోజే నాతో మంచిగా ఉండదు అందరు. అచ్చా అంతేనా? నెక్స్ట్ క్వశ్చన్. నాకు తెలుసు నువ్వు ఎటు నుంచి ఎట్టుపోతున్నావు. లాంగ్ డ్రైవ్ విత్ మోనల్ ఆర్ నైట్ అవుట్ విత్ సోహెల్? నైట్ అవుట్ విత్ సోహెల్. సెకండ్ పార్ట్ కట్ చేసేసిన నేను. లాంగ్ డ్రైవ్ విత్ మోనల్ ఉంటే ఏంది మీ డెస్టినేషన్? లాంగ్ డ్రైవ్ విత్ మోనల్ టు సోహెల్ నైట్ అవుట్ చేయడానికి వాడి ప్లేస్ కి. వద్దు, లపేట్ కీచ్ కీచ్ కొడుతున్నావు. లేదు, డెస్టినేషన్ అనం మేము. డెస్టినేషన్ గోవానే. గోవా అర్థమైపోయింది. యాక్చువల్లీ షో తర్వాత గోవా అంటుండు, అప్పటికి గోవా ఎందుకు అంటుండో అర్థమైపోయింది. ఓకే, బెస్ట్ కుక్డ్ డిష్ ఎవర్? కుక్ డిష్ ఎవర్? నేను తినిందా? కుక్డ్. నేను కుక్ చేసిందా? ఐ కుక్డ్ ఫిష్, గ్రిల్ ఫిష్. అవునా? మళ్ళీ ఫోన్ చేస్తే కుకింగ్ రాదన్నా? నువ్వు చేపిస్తే టైం వేస్ట్ అవుతుంది. ఫిష్ 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 చేయడానికి వచ్చు. ఫిష్ ఎట్లా? మేము వెజిటేరియన్లు. అవునా? యా. తెలంగాణలో వెజిటేరియన్ ఉంటారా? సెల్ఫ్ మేడ్ వెజిటేరియన్ అన్నమాట. తిన ఐస్ క్రీమ్. Oh my God. నీ గురించి నీకు ఇష్టమైన 2 things? That I am straightforward and I love myself so much. ఓకే, ఇఫ్ నాట్ అఖిల్ ఇంకొక సెలబ్రిటీ అయ్యే ఆప్షన్ ఉంటే హూ వుడ్ యు బి? ఎనీ సెలబ్రిటీ, హౌస్లోనే కాదు, ఎనీ సెలబ్రిటీ. విజయ్ సేతుపతి. వావ్. Yeah, I love him. యు లైక్ హిమ్? తన యాటిట్యూడ్, బీయింగ్ గ్రౌండెడ్ is so good. Acting. చల్ గట్టిగా మాట్లాడి వినబడిందో లేదో మా Vijay Sethupathi. No, he's such a sweetheart and when I see his acting also I feel like wow ఏం యాక్టింగ్ రా భయ్య అమ్మా అని. ప్రతి సినిమాలో కూడా, మొన్న మాస్టర్లో కూడా ఆ ఎంట్రీ అయినా గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. అండ్ బయట అవుట్ సైడ్ లైఫ్ కూడా అయినది చాలా సింపుల్గా ఉంటుంది. ఈజ్ నాట్ దట్ ఫుల్ ఆన్ యాటిట్యూడ్గా కాకుండా వెరీ గ్రౌండెడ్ టు పీపుల్. సో ఐ ఫీల్ సమ్వేర్ ఐ రిప్రజెంట్. యా అంటే నేను కూడా అంతే. నాకు ఆ తలకెక్కదు. ఇప్పుడు ఇంత జరిగి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాట్ ఎవర్ వి గాట్, నాకు తలకి ఎక్కలేదు. అది ఎక్కించుకోవాలని కూడా లేదు నాకు ఎట్లా ఇంట్లోపడికి వెళ్ళినానో అట్లానే ఉండాలనిపిస్తుంది లైఫ్ లాంగ్. సో ఇండైరెక్ట్గా పొగుడుకుండు, కానీ పొగుడుకోలేదు. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ గుడ్. ఇఫ్ నాట్ అఖిల్, మన డప్పు మనం కొట్టుకోపోతే ఎవరు కొట్టుకోరు. ఇంకా కదా, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పుకోవాలి చెప్పారు? మనం. ఎవరు డప్పు కొట్టుకోవాలి, రై కొట్టుకో. ఓకే, యువర్ డ్రీమ్ డెస్టినేషన్ ఏంది అపార్ట్ ఫ్రమ్ గోవా? మాల్దీవ్స్. లవ్లీ ప్లేస్. 5 years from now డాష్. I'll be a superstar. You'll be a గుజరాత్ అని నిలబడింది. I'll be a superstar అన్నా నేను. నీ గుజరాత్ బాగా వినబడుతుంది. గుజరాత్, అహ్మదాబాద్ అని నిలబడింది. నాకు వినబడుతుంది, కిందకి వినబడదు. ఒక మూవీ మీ గురించి వస్తే టైటిల్ ఏముంటది? టైటిలా? అఖిలే నంబర్ 1. ఈ పిల్ల నాదనుకున్నా నేను. ఈ పిల్ల నాది కూడా బాగుంటది, కానీ సబ్ టైటిల్ అది అఖిలే నంబర్ 1 ఈ పిల్ల నాది. ఒకసారి చెప్పు ఏముంది టైటిల్, ఇంకా సబ్ టైటిల్, క్యాప్షన్. అఖిలే నంబర్ 1 ఆ పిల్ల నాది. వెరీ గుడ్. అసలు త్వరలో తప్పక చూడండి లక్ష్మీ గణపతి ఫిల్మ్స్. ప్రతీకా ప్రొడక్షన్స్. ఇఫ్ యు వర్ ఇన్విజిబుల్ వేర్ వుడ్ యు గో? నాకు ఆన్సర్లు వచ్చేస్తున్నాయి, క్వశ్చన్ వచ్చేస్తుంది, ఆన్సర్ కూడా నాకే వచ్చేస్తుంది. నేను చెప్పొద్దంటే తప్పుని చెప్పు. వద్దు, నువ్వు చెప్పకు, నువ్వు నేనా ఎవరి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్తుండే. గుజరాత్ కి ఫ్రీగా నువ్వు గుజరాత్ ఎందుకు వేస్తున్నావు? ఊక నాకు అర్థం కావట్లేదు. వన్ సిగ్నేచర్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లెక్క ఏ సాంగ్ వుడ్ సూట్ ఫర్ యూ? ఫర్ మీ? యా, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫర్ మీ సలాం రాకీ బాయ్. అమేజింగ్. రాకీ. వన్ రూల్ ఇఫ్ గివెన్ అన్ ఆప్షన్ యూ హ్యాడ్ టు మేక్, అందరూ అది ఫాలో కావాలి. ఆ రూల్? రూలా? టు బీ యువర్ సెల్ఫ్, డోంట్ ఫేక్ అప్. బీ రియల్. ఎవరి కోసం అంటున్నా హైఫై. ఓ హైఫైయా? బీయింగ్ రియల్. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కాలని ఉంది మనిషికి. ఎప్పుడు గుజరాత్ అనకు ఊక. ఓకే, ఫోన్. ఐ నీడ్ యువర్ ఫోన్. ఛార్జ్లో ఉంది. ఒక్కసారి ఫోన్ ఇవ్వండి. అమ్మో, అరే పాప అంట. అచ్చా, పప్పా. లైట్ తీసుకో. పాప నువ్వు వేసుకో, నీకు ఏది కావాలంటే అది వేసుకో. పాప అని ఉంది. పాప కాదు, మీరు పప్పా. మై డాడ్ పప్పా. యా. తెలంగాణ వాళ్ళు నైనా అంటాం. నేను పప్పా అంటా బై. నా తెలంగాణ ఇది, నా ఇష్టం.
ఓకే డిపి ఏంది చూపియండి. నా డిపియా, యా వాట్సాప్ డిపియా, నో ఇన్స్టా వాల్పేపర్. వాల్పేపర్. ఓకే అఖిల్ ఫోన్లో డిపి అది. అందరికీ తెలిసి ఇది. లాస్ట్ డైల్డ్ నాకే ఉంటుందని చెప్పకు. నీ నంబరే. వాట్సాప్ డిపి ఇదే. వాట్సాప్ డిపి వాట్సాప్ డిపి అడిగిన ఇంకేం అడగలే. వాట్సాప్ డిపి ఇస్ థాంక్ఫుల్ గుండు. వాట్సాప్ డిఫరెంట్ సారీ. లాస్ట్ వాట్సాప్ మెసేజ్ ఎవరికి? ఇక నువ్వు జెన్యూన్ గుండకు చెప్తున్నా, రియల్గా ఉంటావు నువ్వు. విత్ తమాడా లాస్ట్. ఓకే మాది నడుస్తుంది. నమ్మకమైన జీవితం. అచ్చా కూల్. అఖిల్ ఇన్ వన్ వర్డ్. అఖిలన్ వన్ వర్డ్. జెన్యూన్. ఓకే అఖినల్ ఇన్ వన్ వర్డ్. ఫ్రెండ్షిప్ కాదు, స్వీట్ వస్తున్నా. ఫ్రెండ్షిప్ కాదు, స్వీట్ కాదు, రియల్ కాదు, ప్యూర్ కాదు. ఈ వర్డ్లు కాకుండా చెప్పు. ఏంది? బూంది. తింటావా? అఖినల్ ఇన్ వన్ వర్డ్. అఖినల్ ఇన్ వన్ వర్డ్ is ప్యూర్ బాండ్. అబ్బా అని చెప్పి మంచిగా చెప్పిన ప్యూర్ బాండ్ అన్న. ప్యూర్ యూజ్ చేద్దాను కదా నేను. ఇట్స్ రియల్ బాండ్. అచ్చా అవునా? కూల్. రియల్ అంట. రియల్. అఖినల్ ఇస్ రియల్. అఖినల్ సోకిల్ is real bond. Yeah. Your message for if right now Sohail is చూస్తుండు, your message for him. ఇప్పుడా? Yeah. I love you, John. Amazing. Because we love your friendship. Their friendship is like amazing. And obviously we love to see you and Monal also. Monal ki oka gift iyalante meer em gift istaru? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడు. అంటే అభిమానం అన్నమాట. సో స్వీట్. బాగుంది. చెప్పు. మోనల్ కి గిఫ్ట్ ఇయ్యాలంటనా? అయ్యో perfume. Yeah. Okay. Finally you've done amazing and this hamper proudly is yours. బా ఎంత సున్నితమో మనిషి. పర్ఫ్యూమ్ చూసిన తర్వాత ఆగేడదే లేదు. ఐ హోప్ యూ లైక్ ఇట్. నీ టేస్ట్ బాగుందని అనుకుంటున్నాను నేను. చూద్దాం ఎట్లాంటి సెలెక్ట్ చేసినావు. ఇట్స్ నాట్ గుడ్. డెన్వర్. ఇది టైయా? టై కఫ్లింగ్స్ అండ్ టై పెట్టుకున్నోడికి టై ఇచ్చినావు అంటే నువ్వు పెట్టుకోవాలని ఇచ్చిన. పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటే ఏముంటుంది చెప్పు. ఎప్పుడు పెట్టుకున్న టై? ఇప్పుడు నువ్వు దీనికోసం అన్న ఒక షర్ట్ కొనుక్కొని వేసుకొని యూ హ్యావ్ టు వేర్. ఓకే సో వాట్స్ ఇన్ యువర్ వాలెట్ నెక్స్ట్? వాలెటా? వాలెట్లో ఏముంటుంది చెప్పు. నాకు మాకు తెలుసుకోవాలి. ఏం లేవు వాలెట్లో. తీరాదు. తీ హమ్ దేఖేంగే. ఆధార్ కార్డు, పాన్ కార్డు. సరే అవే చూస్తాం, మురిసిపోతాం. తెచ్చే ఫోటో ఇది నా చిన్నప్పుడు ఫోటో. ఒక్కసారి చూపి. బా అమ్మా ఇస్ ఇట్ రియలీ యూ? నా 10th క్లాస్ అప్పుడు చూస్తావా? ఇంకా షాక్ అవుతుంది దడుచుకుంటూ. చూపి. ట్రాన్స్ఫర్మేషన్ తెలిసిపోతుంది మీకు ఎంత కష్టపడ్డాను నేను నిజంగా. ఓకే బాప్రే. ఒకటి రెండు ఇది నా ఇంటర్. చూడు లైన్ గా ఉన్నాయి ఫోటోస్ నా దగ్గర. అసలు చూసినా వాలెట్లా అసలు ఈ మనిషికి ఆ మనిషికి ఏమైనా పోలికుందా? ఇది మొన్న ఒక 2 years బ్యాక్. ఇదంటే ఓకే ఫైన్. 1 year 2 years బ్యాక్. ఎట్లున్నారంటే నీకు తర్వాత బ్రదర్స్ ఉన్నారు. సో దిస్ ఇస్ మై కార్డ్. ఓకే కార్డులు, పాన్ కార్డ్, ఓకే, డ్రైవింగ్ లైసెన్స్, అచ్చా, ఓకే, అండ్ ఆధార్ కార్డ్, ఓకే. ఇంకా అప్పుడప్పుడు స్టడ్ చేంజ్ చేస్తుంటా, అచ్చా, అది దీంట్లో పడేస్తా. ఇంకా అంతే పైసలు అంతనే. దట్స్ ఇట్. ఇంకెవరు ఫోటో లేదా? ప్రతిక నీ ఫోటో ఇస్తే పెట్టుకుంటా. ప్రతిక డైలీ మొక్కుతా ఈ ఫోటో. అట్లా కాదు, ఇంకెవరు ఫోటో లేదా? ఇంకెవరు ఫోటో లేదు. లేదు. అచ్చా, నో. అచ్చా, యా. మమ్మో ఫోటో లేదా? మా మమ్మీ ఫోటో లేదు. మోనల్ ఫోటో లేదా? ఫోటో లేదా? మోనల్ ఫోటో లేదా?
మోనల్ ఫోటో నా పర్సులో ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఉంటుంది కదా. వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో ఉంది కదా ఆల్రెడీ ఫోటోస్. I understood the answer. इधर है तो उधर काईकु रहना. అప్పుడు నువ్వు ఇట్లా ఇష్టం ఉన్నట్టు వేసుకోను. రాసుకో సాంబా. రాసుకోండి మంచిగా రాసుకో. అచ్చా. సో అఖిల్ నెక్స్ట్ టాస్క్ ఏంటంటే లైట్ తీసుకో టాస్క్. Okay. యు నీడ్ టు రైట్ a letter to your fans. Every celebrity కి ఒక టాస్క్ ఇస్తా. So your task is this. Okay. Here it is. So this is a lovely letter for all Achillians. Achillians. So ఇది మీకు కావాలంటే all you need to do is share, subscribe and hit the bell icon and RJ Pratika Instagram handle description లో ఉంటుంది. అక్కడ పోయి నాకు మెసేజ్ చేయండి. Why should you actually win this? ఇదే కాదు, because చాలా మంది ఉంటారు కాబట్టి just give a autograph and a message on this cup. అయిపోయి నీకు ఫుల్ ఇంకా పాపం మా వాళ్ళందరూ waiting. So here are these two things. So మీకు ఈ two things కావాలంటే all you need to do is go share, subscribe and hit the bell icon and RJ Pratika Instagram handle ki ponri message చేయండి and these things will be yours and I'm going to post it also so you can put another comments too. So finally Akhil, ఎట్లా అనిపించింది being on Light Disco? లైట్ తీసుకో అని చెప్పా కానీ చాలా మంచిగా అనిపించింది. ఇట్స్ రియలీ డిఫరెంట్ గేమ్ షో ఐ కెన్ జస్ట్ సే అండ్ మస్తు మజా వచ్చింది. అంటే నాకు టైం తెలియదు, టైం ఎంత అవుతుందో కూడా మీరు చెప్తే వస్తా బాగుంటుంది. టైం ఫ్లైట్ టైం ఎంత అయిందిలే. అదే చెప్తున్నా కదా, నేను అనుకున్న టైం అంటే అని అనుకున్న ఏదో హాఫ్ అన్ అవర్ అవుతుందేమో వచ్చి అనుకున్నా కానీ బాగానే అయిపోయింది టైం. తెలియకుండా టైం అయిపోయింది అంటే ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఉంటేనే మనకు తొందరగా వెళ్ళిపోతుంది అట్లా. సో ఐ రియలీ ఫెల్ట్ సో కంఫర్టబుల్ అండ్ రియలీ గుడ్. మంచి మజా అనిపించింది. మస్తు. నీకు ఎట్లా అనిపించింది? మస్తు అనిపించింది. నా గురించి ఏం చెప్తావు అనుకున్నా, ఏం చెప్తానే లేదు. ప్రతీక యూనో నేను చెప్పాలంటే నిజంగా నేను చిన్నప్పుడు ప్రతీక షో ఏంటి నేనే చుట్టుకున్నప్పుడు జాయిన్ అయిన రేడియోలో లేదు, నేను ప్రతీక షో ఏంటుండే అప్పుడు తెలంగాణ మాట్లాడుతున్నా. మస్తు మాట్లాడుతుంది, మనలాగానే మాట్లాడుతుంది, మన ఇంట్లో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతుంది అని చెప్పి బాగా వింటుండే ప్రతీక షో అప్పట్లో. సో దాట్ ఐ యూస్ టు బి ఎ ఫ్యాన్ తెలుసు అప్పట్లో ప్రతీక. అంటే ఇప్పుడు కూడా అనుకో, కానీ ఆ షోకి అసలు మామూలు క్రేజ్ లేకపోతే నేను నీ కాల్ 04006 ఏదో నంబర్ ఉంటుండే అప్పుడు 935 నువ్వు చెప్తుంటే టక్ స్పీడ్గా నాకు అందకపోతుండే నంబర్ కూడా. మనం ఇంకోసారి చెప్తే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ నువ్వు చెప్పకుండా టక్ టక్ కొట్టేస్తుండే. ఫోన్ ట్రై చేసిన ఎప్పుడు కలవాలి. చూసినా ప్రతికా షోక్ గిట్ట మీరు కాల్ చేస్తే ఒకరోజు మీరు కూడా సెలబ్రిటీ అవుతారు కదా. అట్లా కాదు కానీ కష్టపడితే డెఫినెట్లీ అవుతారు. బట్ రియలీ నైస్ హ్యావింగ్ యూ అఖిల్ ఆన్ ది షో. యాజ్ you're on screen, off screen kuda atlane, and very soon we want to see you on the huge silver screen and all the amantaru me fans ki mass vantolaki it should be a treat. Definitely. Very soon you should go to Gujarat and adi kuda ma treat and ఏం ట్రీట్ మీకు చేయాలి. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి డెఫినెట్లీ వెళ్తాను, చెప్తా. So yeah, that's what I want to say. हंसता रहता हूँ तुझसे मिलकर क्यों आजकल, बदले से है ये तेवर क्यों आजकल, आके मेरी हर जगह ढूंढे तुझे बेवजह, है मैं हूँ या कोई और है मेरी तरह, कैसे हुआ तू इतना जरूरी, कैसे हुआ तू इतना जरूरी, कैसे हुआ. Hi, this is Akhil Sathak. Please do subscribe.
ఆర్జే ప్రతీకాది లైట్ డిస్కో షో అండ్ ప్లీజ్ డూ లైక్ కమెంట్ షేర్ అండ్ జబర్దస్త్ సబ్స్క్రైబ్ చేయాలి అందరూ. నా ఫాలోవర్స్కి అందరికీ చెప్తున్నా, అకిలియన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.